సుందరాకాండ పారాయణము 23వ సర్గము మొదటి శ్లోకం. ఇత్వుక్త్వా మైథిలీం రాజా రావణ శత్రురావణః సందిశ్యాచ తతః సర్వ రాక్షసి నిర్జగామః. తాత్పర్యం: శత్రుభయంకరుడైన రాక్షసరాజగు రావణుడు సీతాదేవితో ఈ రీతిగా పలికి అచ్చట నుండి రాక్షస స్త్రీలకు తగు ఆజ్ఞల నొసగి అట నుండి మరలి తన భవనమునకు కేగెను. 2వ శ్లోకం. నిష్క్రాంతే రాక్షసేంద్రే తూ పునరంతఃపురం గతే రాక్షస్యో భీమరూప స్థా సీతాం సమవిద్దు ధ్రువుః. తాత్పర్యం: రావణుడు అట నుండి వెడలి తన అంతఃపురమునకు చేరుకొనగానే సీతకడనున్న ఘోర రూపములు గల రాక్షస స్త్రీలు అందరూ ఒక్కొమ్మడిగా ఆమె మీదికి పరిగెత్తుకొని పోయిరి. 3వ శ్లోకం. తతః సీతాముపాగమ్య రాక్షసియః క్రోధమూర్ఛితాః పరం పర్షయా వాచా వైదేహి మిదమబ్రువన్. తాత్పర్యం: అటు పిమ్మట ఆ రాక్షస వనితలు అమితమైన క్రోధావేశముతో సీతను చేరి ఆమెతో ఇట్లు పలికిరి. 4వ శ్లోకం. పౌలస్తస్య వరిష్టస్య రావణస్య మహాత్మనః దశగ్రీవస్య భార్యాత్వం సీతేన బహుమన్యసే. తాత్పర్యం: పులస్త్య బ్రహ్మకు పౌత్రుడును లోక విఖ్యాతి గన్నవాడునగు దశకంఠునకు భార్యవగు భాగ్యమును నీవు తృణీకరించుచున్నావు. ఓ జానకి, నీవు ఎంత అజ్ఞానురాలవు. 5వ శ్లోకం. తతస్వేకజట నామ రాక్షసి వాక్యమబ్రవీత్ ఆమత్య క్రోధతాం రాక్షి సీతాం కరతలోధరీం. తాత్పర్యం: పిమ్మట ఏకజటయను పేరుగల ఒకానొక రాక్షస సాంగన సుకుమారి అయిన ఆ సీతాదేవిని క్రోధముచే ఎర్రబారిన కన్నులతో గర్జించుచు ఈ విధముగా పలికెను. 6వ శ్లోకం. ప్రజాపతీనాం షణ్ణాం తు చతుర్దోయః ప్రజాపతిః మానసో బ్రహ్మణః పుత్రః పులస్త్య ఇతి విశ్రుతః. తాత్పర్యం: మరీచి మున్నగు 6గురు ప్రజాపతులతో 4వ వాడు బ్రహ్మ మానస పుత్రుడు పులశ్చుడుగా లోక విఖ్యాతి పొందెను. 7వ శ్లోకం. పులస్తస్య తు తేజస్వి మహర్షిర్మానససుతః నామ్నా సా విశ్రవా నామ ప్రజాపతి సమప్రభః. తాత్పర్యం: ఆ పులస్య ప్రజాపతి యొక్క మానసపుత్రుడైన విశ్రవసుడను వాడు మహా తేజస్వి ప్రజాపతులతో సమానమైనట్టి తేజస్సు గలవాడై మహాప్రసిద్ధుడై ఉండెను. 8వ శ్లోకం. తస్య పుత్రో విశాలాక్షి రావణ శత్రురావణః తస్య త్వం రాక్షసేంద్రస్య భార్యా భవితుమర్హసి. తాత్పర్యం: ఓ సుందరి, శత్రుభీకరుడైన రావణాసురుడు అనగా బ్రహ్మదేవునకు 4వ తరము వాడు సుమా. అట్టి మహాకులీనుడైన వానికి భారీగా నుండుట నీ అదృష్టము కదా. 9వ శ్లోకం. మయోక్తం చారు సర్వాంగి వాక్యం కిం నాను మన్యసే. తాత్పర్యం: ఓ సర్వాంగ సుందరి, నేను నీ హితమును కోరి చెప్పిన మాటలను తెలివి మాలి ఎలా అంగీకరింపకున్నావు. 10వ శ్లోకం. తతో హరిజటా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ వివర్చ్య నయనే కోప మార్జార సదృశేక్షణ. తాత్పర్యం: పిమ్మట హరిజటయను రాక్షసి పిల్లి కన్నుల వంటి తన కన్నులను క్రిందికిని మీదికిని తిప్పుచూ కోపముతో సీతాదేవిని చూచి ఇట్లు పలికెను. 11వ శ్లోకం. ఏన దేవా స్తయస్త్రింస దేవరాజశ్చ నిర్జితాః తస్య త్వం రాక్షసేంద్రస్య భార్యా భవితుమర్హసి. తాత్పర్యం: ఓ సీత, ఏ మహావీరునిచే 33 కోట్ల దేవతలును దేవేంద్రుడును ఓడిపోయి ఉన్నారో అట్టి రాక్షస ప్రభువునకు భార్యవగు భాగ్యమునకు నీవే తగదువు. 12వ శ్లోకం. తతస్తు భ్రగస నామ రాక్షసి క్రోధమూర్ఛిత వత్స్యంతి తదాఘోర మిదం వచనమబ్రవీత్. తాత్పర్యం: పిమ్మట ప్రగసయను రక్కసి క్రోధ పరవశురాలై సీతాదేవిని గద్దించుచు ఈ విధముగా పలికెను. 13వ శ్లోకం. వీర్యోత్సిక్తస్య సూర్యస్య సంగ్రామే శ్వనివర్తినః బలినో వీర్యయుక్తస్య భార్యాత్వం కిం న లప్స్యసే. తాత్పర్యం: మహాసూరుడును వీర్యాతిరేకముచే గర్వితుడై ఉన్నవాడును యుద్ధమున దపంజయము ఎరుగనివాడును
అగు ఆ దశగ్రీవుని భార్యననిపించుకొను భాగ్యమును నీవు ఎలా వలదనుచున్నావు? 14వ శ్లోకం. ప్రియాం బహుమతాం భార్యాం త్యక్త్వా రాజ మహాబలః సర్వాసాం చ మహాభాగం త్వాముపైష్యతి రావణః. తాత్పర్యం: మహాపరాక్రమశాలి అయిన రావణుడు తనకు మిక్కిలి గౌరవార్హురాలను ప్రియురాలునగు మందోదరిని సైతము విడిచి అదృష్టవంతురాలవైన నిన్ను కోరుకొననున్నాడు. 15వ శ్లోకం. సమృద్ధం స్త్రీ సహస్రేణ నానారత్నోపశోభితం అంతఃపురం సముత్సృజ్య త్వాముపైష్యతి రావణః. తాత్పర్యం: వేల కొలది యువతులతో కూడినదియును సమస్త భాగ్యములతో నిండిదియు అగు తన అంతఃపురమునంతనూ విడిచిపెట్టి రావణుడు భాగ్యవంతురాలువైన నిన్ను వరించుచున్నాడు కదా. 16వ శ్లోకం. అన్యాతు వికటానామ రాక్షసీ వాక్యం అబ్రవీత్ అసక్రు దేవతాయుద్ధే నాగగంధర్వ దానవాః నిర్జితా సమరే ఏన సా తే పార్శ్వముపాగతః. తాత్పర్యం: పిమ్మట వికటయను వేరొక రక్కసి ఈ రీతిగా పలికెను: ఏ మహావీరుడు పలుమారులు యుద్ధమునందు దేవతలను గంధర్వులను దైత్యులను ఓడించియున్నాడో అతడు నేడు నిన్ను కోరి నీ పజ్జను చేరినాడు సుమా. 17వ శ్లోకం. తస్య సర్వ సమృద్ధిస్య రావణస్య మహాత్మనః కీమద్య రాక్షసేంద్రస్య భార్యత్వం నేచ్ఛసే ధమే. తాత్పర్యం: సర్వ సమృద్ధులను కలిగిన మహాప్రభావశాలియగు రావణునికి భార్యవగు భాగ్యమును ఓసి నీ వేల వల్లుకుంటివి. 18వ శ్లోకం. తతస్తు దుర్ముఖీ నామ రాక్షసి వాక్యం అబ్రవీత్ యస్య సూర్యో న తపతి భీతో యస్య చ మారుతః నా వాతిస్మాయత పాంగే కిం త్వం తస్య న తిష్టసి. తాత్పర్యం: అటు పిమ్మట దుర్మికి అనిడు రాక్షసాంగన సీతతో ఇట్లు పలికెను: ఓ సుందరాంగి, ఏ ప్రభావశాలికి భయపడి సూర్యుడు హెచ్చుగా వేడిమిని ప్రసరింపజేయడో వాయువు అననుకూలంగా వీచకుండనో అట్టి ఆ మహానీయుని వశములో నుండుటకు నీ వేల నొల్లవు. 19, 20వ శ్లోకాలు. పుష్పవృష్టిం చ తరవో ముముచూర్యస్య వైభయాత్ శైలాశ్చ శుభ్రుపానీయం జలదాశ్చ యథేచ్ఛతి తస్య నైరుత రాజస్య రాజరాజస్య భామిని కిం త్వం న కురుషే బుద్ధిం భార్యార్థే రావణస్య హి. తాత్పర్యం: ఓ సుందరి, ఎవరికి భయము నొంది కోరిన వెంటనే ఆయా వృక్షములు పుష్పవర్షములు కురిపించుచుండెనో అట్లే పర్వతములను మేఘములను జలములను వర్షించుచుండునో అట్టి రాక్షసాధిపతి అయిన రావణునికి భార్యగా నుండుటకు ఎలా నిశ్చయించుకొనలేకున్నావు. 21వ శ్లోకం. సాధుతే తత్వతో దేవి కథితం సాధు భామిని గృహాన సుస్మితే వాక్య మన్యదాన భవిష్యసి. తాత్పర్యం: ఓ సీతాదేవి, మేము నీకు వాస్తవ విషయమును చక్కగా తెలిపియుంటిమి. నీవు కూడా మేము చెప్పిన దానిని చక్కగా గ్రహింపుము. రావణుని భర్తగా స్వీకరింపుము. అట్లుగాని ఎడల నీవు జీవములతో నుండవు సుమా. రాక్షసీ ప్రరోచనము అను 23వ సర్గము సమాప్తము.